తైవాన్ ఇష్యూ ఇప్పుడు కేవలం చైనా తైవాన్ ఇష్యూ కాదు. ఇది చైనా వర్సెస్ జపాన్ ఫైట్ గా గ్లోబల్ వార్మింగ్ గా మారింది. తైవాన్ కు సైనిక సాయం స్టార్ట్ చేయాలని జపాన్ నిర్ణయించుకోవడం చైనాను బాగా ఇరిటేట్ చేసింది. ఇప్పటికే చైనా యుద్ధ నౌకలు, ఫైటర్ జెట్స్ తైవాన్ చుట్టూ డిఫెన్స్ ఎక్సర్సైజెస్ పేరుతో ఆక్రమణ చర్యలకు పాల్పడుతున్నాయి. ఈ సందర్భంలో జపాన్ ఆ అగ్రెసివ్ చర్యలను బలంగా ఖండించింది. ముఖ్యంగా జపాన్ ప్రధాని సనాయ్ తకైచి చేసిన కామెంట్ ఈ బిగ్ కాన్సెప్ట్ కి రూట్ కాజ్. పార్లమెంట్లో ఆమె మాట్లాడుతూ తైవాన్ పై చైనా దాడి చేస్తే అది జపాన్ కు అస్తిత్వానికి ప్రమాదకరమైన పరిస్థితి అవుతుంది అని స్పష్టం చేశారు. ఈ కారణంగానే ఆత్మరక్షణ కోసం జపాన్ మిలిటరీ ఫోర్స్ ఉపయోగించాల్సిన రావచ్చని పీఎం ఇచ్చిన స్టేట్మెంట్ ప్రపంచానికి జపాన్ సంసిద్ధతను తెలియజేసింది. ఈ ఒక్క స్టేట్మెంట్ చైనాకు నచ్చలేదు. చైనా అడ్డంకులు దాటి డైరెక్ట్ గా జపాన్ కు ఒక పవర్ఫుల్ వార్నింగ్ పంపింది. చైనా మెసేజ్ చాలా క్లియర్ గా ఉంది. అది కేవలం తైవాన్ గురించి మాత్రమే కాదు, హిస్టారికల్ యాంగిల్ కూడా టచ్ చేసింది. చైనా డిమాండ్ చేస్తుంది ఏంటంటే జపాన్ తన యుద్ధ నేరాల కోసం పూర్తిగా పశ్చాత్తాపపడాలి. అంతేకాదు తమ ఇంటర్నల్ మ్యాటర్స్ లో జోక్యం చేసుకునేలా ఉన్న తప్పుడు ప్రకటనలను వెంటనే ఆపాలి అని వార్నింగ్ చేసింది. దీనికి తోడు తైవాన్ విషయంలో నిప్పుతో ఆడడం ఆపండి అని తీవ్రంగా హెచ్చరించింది. ఎవరైతే నిప్పుతో ఆడుకుంటారో వారే ఆ మంటలో నశించిపోతారు అంటూ చైనా పంపిణీ ఈ అల్టిమేటం పసిఫిక్ రీజియన్ లో పొలిటికల్ హీట్ ను రెట్టింపు చేసింది. తైవాన్ సమస్య కేవలం చైనా తైవాన్ సమస్యగా మాత్రమే లేదు. ఇప్పుడు జపాన్, G7 దేశాలు ఒక పవర్ బ్లాక్ గా ఇందులో ఇన్వాల్వ్ అవ్వడంతో ఈ ఉద్రిక్తత ఏ క్షణంలోనైనా అదుపు తప్పే ప్రమాదం ఉంది. చైనా దూకుడు, జపాన్ ధీటుగా నిలబడ్డం, ఈ రెండు పవర్స్ మధ్య పసిఫిక్ ప్రాంతంలో ఏర్పడుతున్న ఈ వైరం ఎటు దారి తీస్తుందో వేచి చూడాలి.